తెలంగాణలో బీసీలు కోరుకుంటున్నది ఏమిటి? 42% రిజర్వేషన్ సరిపోతుందా? దాని మించి ఇంకేమన్నా విద్యా ఉద్యోగ రంగాల్లో ఏమనుకుంటున్నారు? తెలంగాణలో రిజర్వేషన్స్ కావాలని కల్పించినప్పుడు హైకోర్టు ఇక్కడ బీసీ సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రధానమంత్రి బీసీ కదా. ఆయన రక్తముల నరాల ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది, కానీ బీసీ భావజాలం చేయలు. పచ్చబుద్ధాలు ఆడతాడు మా ప్రధానమంత్రి. నేను ఐ హ్యావ్ మెట్ ఇన్ ప్రధానమంత్రి. ఐ గివ్ గ్రేట్ రిగార్డ్ టు హిమ్. బీసీల గురించి నరేంద్ర మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదు? కులగణన ఎందుకు చేయట్లేదు? ఎందుకు బయటికి చెప్పట్లేదంటే, చెప్పే విధంగా నన్ను తయారు చేయండి, చెప్పే విధంగా ఒక అనివార్యత క్రియేట్ చేయండి అని చెప్పింది ఆయన. ఆయనకు అంత దమ్ము ధైర్యం బీజేపీలో మోదీకి లేదు, షాక్ లేదు. ఆర్ఎస్ఎస్ ఏదైతే బీహార్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని లెక్క చేసినప్పటికీ కోట్ల బ్రేకప్ అయింది. ఇక్కడ తమిళనాడులో ఎవరైనా చెప్పినా సరే వాళ్ళు అనుకున్నది చేసింది. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఆ తర్వాత మనం తెలంగాణకు వద్దాం. తమిళనాడులో సామాజిక న్యాయం అనేది ఒక పెద్ద ఉద్యమంగా. తెలంగాణలో కులగణన విషయంలో గందరగోళం నిజమని మీరు నమ్ముతున్నారా? మన ప్రభుత్వం ఏం చేయాలి? మా ముఖ్యమంత్రి మీద మీరు ఫోర్స్ పెంచి మాకు ఇక్కడ కులగణన చేయించండి, లేకపోతే ఈ తెలంగాణలోనే కాదు కదా, మీ మాట ఎవడు నమ్మడు, మొత్తం ఆల్ ఇండియాలో కూడా ఎవడు నమ్మడు, మేము కూడా నమ్మమని మేము ఆయనకి అల్టిమేటం ఇస్తాం. నమస్తే. భారత రాజ్యాంగ ప్రస్తావన ఈ మధ్య చాలా సందర్భాల్లో వస్తున్నది. కారణాలు 1, 2 అని కాదు, చాలా సందర్భాల్లో వస్తున్నది. ఈ మధ్య బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లు ఈ ప్రస్తావన వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ప్రస్తావిస్తున్నది భారత రాజ్యాంగాన్ని. మరి రిజర్వేషన్ ఎంత ఉండాలి బీసీలకు? పక్క రాష్ట్రంలో 69% ఉంది. అక్కడ కుల గణన కాదు, ప్రభుత్వంలో ఎవరున్నారు, వారు తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేది ఒక చర్చ. తర్వాత మరికొంతమంది బీసీలకు ఎట్లా రిజర్వేషన్ ఇవ్వాలి, తెలంగాణలో బీసీల పాపులేషన్ ఎంత, తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణనలో వచ్చిన గందరగోళం ఏమిటి, వీటి అంశాలపైన ప్రముఖులు మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా కనబడుతున్న ఒకరు ఇద్దరులలో జస్టిస్ ఈశ్వరయ్య గారు. వీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్. వారు చాలా విస్తృతంగా అధ్యయనం చేస్తున్నారు, విస్తృతంగా పర్యటిస్తున్నారు, విస్తృతంగా మాట్లాడుతున్నారు. దీనిపైన వారు పెద్ద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేశారు. అంటే బీసీలకు ఎట్లా రిజర్వేషన్ ఇవ్వాలి, కుల గణన ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటి, ఇత్యాది విషయాలు వారు మాట్లాడుతున్నారు. వారు నా ఎదురుగున్నారు. ఈ మధ్య మన దగ్గర జరుగుతున్న చర్చ, వ్యక్తమవుతున్న అనుమానాలు, అవి ఎందుకు వస్తున్నాయి ఏమిటి, బీసీలకు ఎట్లా మేలు జరుగుతుంది, బీసీలు కోరుకుంటున్నది ఏమిటి, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం. తెలంగాణలో బీసీలు కోరుకుంటున్నది ఏమిటి? 42% రిజర్వేషన్ సరిపోతుందా? దాని మించి ఇంకేమన్నా విద్యా ఉద్యోగ రంగాల్లో ఏమనుకుంటున్నారు? తెలంగాణలో మనం రిజర్వేషన్స్ నేపథ్యంలో వెళితే 1966లో తెలంగాణలో రిజర్వేషన్స్ కావాలని కల్పించినప్పుడు హైకోర్టు కొట్టేసింది, కులగణన లేదు అని. అది అనంతరామన్ కమిషన్ 1969లో 68లో వేస్తే, అది కూడా హైకోర్టులో కొట్టు వేస్తే, సుప్రీంకోర్టులో పోయి కులగణన కమిషన్ ఏర్పాటు చేసింది. కులగణన కాకపోయినా కొంత ఆధారం ఉన్నది, బీసీ పాపులేషన్ ఇంత ఉంది, ఎందుకంటే 1931 సెన్సస్ ప్రకారం, మండల్ కమిషన్ ప్రకారం 52% ఉంది, కాబట్టి ఇక్కడ 27% రిజర్వేషన్స్ కల్పించుకోవచ్చు అని 1973కి వెళ్ళి మనకు ఒక జీవో తీసి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. కానీ కులగణన ఫస్ట్ కులగణన కాకా కలేల్కర్ కమిషను కులగణన చేయకుండానే ఆయన బీసీలకు ఎంత కావాలని అన్నాడు. కులగణన 1871, 1881, 1891, 2000, 1990, 1931 వరకు కులగణన జరిగింది. బ్రిటిష్ పీరియడ్లో. అది ఇంక్లూడింగ్ హైదరాబాద్ సంస్థానం? ఇంక్లూడింగ్ హైదరాబాద్ సంస్థానం కాదు, ఓన్లీ బ్రిటిష్ ఇండియాలోనే. దాని ప్రకారం 52% బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు అని 1931 సెన్సస్ ప్రకారం బీపీ మండల్ గారు చెప్పినారు. అయితే కులగణన బ్రిటిష్ ఇండియా ఏదైతే జరిగిందో
ఆ కులగణన ఆధారంగా సాహు మహారాజు 1902లో 50% రిజర్వేషన్స్ ఇచ్చినాడు వీకర్ సెక్షన్స్. కొల్హాపూర్ సంస్థానం రాజావారు. కోల్హాపూర్ సంస్థానం, కోల్హాపూర్ రాజావారు. రాజావారు, సాహు మహారాజ్. ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు 1935లో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన కాస్ట్ గుర్తింపు జరిగింది. అన్టచబుల్స్ అందరు బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీలు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్లే, ఎస్టీలు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్లే. 16(4) ప్రకారము, ఆర్టికల్ 16(4) ప్రకారము ఓన్లీ వర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది, కానీ ఎస్సీస్ ఎస్టీస్ ఓబీసీ అని ఉండదు. ఎస్సీస్ ఎస్టీస్ ఆల్రెడీ అయినారు కాబట్టి అందులో మనకు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే నిజంగా వెనుకబడిన తరగతులు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు, ఇది నిర్వచనం. కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఇతర వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎవరంటే ఆర్టికల్ 340 ప్రకారం సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులు. ఎస్సీ బీసీ వాళ్ళు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళ ఎస్సీ ఎస్టీస్ కాకుండా. అయితే అప్పుడు మనకు మండల్ కమిషన్ రిపోర్టు 1979 కమిషన్ వేసి 80లో రిపోర్ట్ ఇచ్చినా కూడా 90 వరకు దానికి ఊసు ఎత్తలేదు ఎవరు. ఎత్తలేదంటే కారణం ఏమై ఉండవచ్చు? కారణం ఏమై ఉండొచ్చునంటే ఈ మనకు స్వాతంత్రం వచ్చిన నుంచి కాంగ్రెస్ పాలన ఉంది. కాంగ్రెస్లో బ్రాహ్మణ బనియా క్షత్రియులదే అధికారం ఉంది, కానీ బీసీలకు అధికారం లేదు. బీసీలకు ఏ రకమైన భాగస్వామ్యం లేకుండెను. మీరు 1951లో చూసుకున్నట్లయితే అందరు 99% ముఖ్యమంత్రులు, గవర్నర్లు బ్రాహ్మణ్సే ఉంటారు. తర్వాత బ్రాహ్మణులకు వెళ్ళి కొంతమంది క్షత్రియులకు వెళ్ళింది, కొంతమంది వైశ్యులకు వెళ్ళింది, అట్లే వెళ్ళింది. కానీ ఈ అధికార వికేంద్రీకరణ రాజ్యాంగం వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్కి ప్రజాస్వామ్యం, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ కావాలన్నా కూడా వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా రిజాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ into a sovereign, secular, democratic republic and to secure all its citizens social, economic, political justice, equality, liberty, fraternity. ఈ ఏదైతే ప్రియాంబిల్లో ఉందో ఈ యొక్క ఉద్దేశాలు ఏమాత్రం కూడా అమలు కాలేదు. 75 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చినా కూడా ఇంతవరకు అమలు కాలేదు. మన రాజ్యాంగంలో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రాదేశిక సూత్రాలు ఉన్నాయి. రాజ్యాంగంలో మనకి ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, అందరికీ ఈక్వాలిటీ రావాలా. ఆర్టికల్ 15లో ఈక్వల్ అంటే డిస్క్రిమినేట్, ఏ రకమైన వివక్షణ ఉండకూడదు. ఆ తర్వాత ఆర్టికల్ 16(4)లో ఎడక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎడక్వేట్ అంటే ఏంది? ఎవరి జనాభా ఎంత ఉందో అంత, లేకపోతే కొంచెం తక్కువ దామాషా ప్రకారం, లేకపోతే సగమని ఇవ్వకపోతే ఎట్లా? బీసీలకు 52% ఉంటే 27% కూడా అప్పటి వరకు ఇవ్వలేదంటే మండల్ కమిషన్ వరకు అంటే కులగణన ఎవరు కూడా ఒప్పుకోలేదు ఆ రోజులు. మేము మనకు 1928లో జస్టిస్ పార్టీ కమ్యూనల్ రిజర్వేషన్స్ తీసింది. కమ్యూనల్ రిజర్వేషన్ తీసి ఇంతమంది కమ్యూనల్, ఇంత హిందువులకింత, ముస్లిమ్స్కింత, క్రిస్టియన్స్కింత అని ఒక జీవో తీసుకున్నారు. అది 1940 మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు మతాధారంగా. అది ఓన్లీ హిందూ బ్యాక్వర్డ్కి మాత్రం 48కి వెళ్ళి అక్కడ వచ్చింది. 50 రాజ్యాంగం వచ్చేంత మతాధారంగా రిజర్వేషన్స్ చెల్లయని రాజ్యాంగంలో చెప్తుంది కాబట్టి మద్రాస్ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన లా మినిస్టర్, అయ్యో నా బీసీలకు నాకు రిజర్వేషన్స్ లేకుండా అయిపోయింది, ఇంతవరకు ఏ కమిషన్ వేసి బీసీ ఇలా ఉనికిని చాటేటువంటి రిపోర్టు లేదు, బీసీ కులగణన లేదు, కాబట్టి ఎప్పుడైనా 340 ప్రకారం ఒక కమిషన్ వేసి బీసీలను లెక్క నిర్ణయించి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కల్పించాలని ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951లో 15(4) జరిగింది. అంబేద్కర్ ప్రోద్బలం వల్ల 15(4) యాడ్ అయినది. 15(4) యాడ్ అయినాక మండల్ కమిషన్ రిపోర్టు, అంతకంటే ముందు స్టేట్లు వాళ్ళు కమిషన్లు వేసుకున్నారు, రిజర్వేషన్స్ కల్పిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైన రిజర్వేషన్స్ లేవు. ఎస్సీ ఎస్టీలకు ఒకటే లిస్ట్ ఉంటుంది ప్రతి స్టేట్, కానీ బీసీలకు సెంట్రల్ గవర్నమెంట్ తయారు చేయలేదు కాబట్టి ఓబీసీ లిస్టు, స్టేట్ వాళ్ళు ఒక కమిషన్ వేసి బీసీల లిస్టును తయారు చేసుకున్నారు, ఓబీసీ లిస్టు తయారు చేసుకున్నారు. ఓబీసీ తయారు చేసుకుని మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో 73కి వెళ్ళి.
సో మండల్ కమిషన్ రిపోర్టు ఏదైతే అప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది, బీసీలకు రిజర్వేషన్స్ ఏంటి అని బీసీ విద్యార్థులు వాళ్ళకే చెప్పి బీసీలకి మెరిట్ దెబ్బతింటుందని కొంతమంది ఫార్వర్డ్ క్లాసులు వీళ్ళ బీసీలను ముందలే పెట్టి ఉద్యమం నడిపిన రోజులు ఆ రోజు 90 రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ భారతదేశం అంతా పెద్ద ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగినాక బీసీ పెద్ద అగ్నిగుండం అవుతట్టుంది, ఇక మా అధికారాలు వికేంద్రీకరణ పోతట్టుంది, ఎంతో ఇట్లా ఉంది అని అప్పుడు ఆయన అద్వానీ గారు ఆయన కమండల్ అని ఒక రథయాత్ర పెట్టినాడు అయోధ్యకి. అది రథయాత్ర పెట్టి ఈ బీసీ ఉద్యమాన్ని నీరుగార్చి తర్వాత మన వాళ్ళు పివి నరసింహారావు గారు ఫస్ట్ ఈ 27% మండల్ ప్రకారం నేను ఇంప్లిమెంట్ చేస్తాను. మండల్ 27% ఎందుకన్నాడంటే అప్పటికే నాగరాజు కేసు కొన్ని జడ్జిమెంట్లు ఉన్నాయి, 50% దాటకూడదు, జనాభా ప్రాతిపదిక మీద ఒక ఎస్సీ ఎస్టీలకే ఇవ్వాలి రాజ్యాంగం ప్రకారం, వీళ్లకు జనాభా ప్రాతిపదిక మీద ఇవ్వడానికి వీల్లేదు, ఇప్పుడు నేను ఇస్తే 50% ఇస్తే ఇది కొట్టివేయబడుతుంది అని కాంప్రమైజింగ్గా 27% రిజర్వేషన్స్ ఆయన రికమెండ్ చేసినాడు మండల్. ఆ 27% సుప్రీంకోర్టు సమర్థించింది, కానీ 50% దాటకూడదని ఒక క్యాప్ పెట్టినారు. ఇప్పుడు అది కొనసాగుతుంది. ఇక్కడ బీసీ సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రధానమంత్రి బీసీ కదా. ప్రధానమంత్రి బీసీ, ఏ బీసీ అయినా ఆర్ఎస్ఎస్ బీసీ, బీజేపీ బీసీ, విశ్వ హిందూ పరిషత్ బీసీ, ఆయన రక్తముల నరాల ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కానీ బీసీ భావజాలం చేయలు, బీసీ జీన్స్ ఉన్నాయి చెప్పుకుంటాడు బీసీ. ఆయనకి ఏ రకమైన లేకుంటే నేను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నేనే పచ్చబొద్దాలు ఆడతాడు మా ప్రధానమంత్రి. నేను ఐ హ్యావ్ మెట్ ది ప్రధానమంత్రి, ఐ గివ్ గ్రేట్ రిగార్డ్ టు హిమ్. నాకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి 18 నిమిషాలు నాతో మాట్లాడినాడు. ఇదంతా ఈశ్వరయ్య గారు అని మీరు ఎప్పుడైతే ఉద్యమం రాదో భారతదేశంలో ఈ బీసీల సమస్యలు తేరాయి. మరి మంచి మాట అన్నారు కదా అన్నాడు. అందుకని ఉద్యమం మీరు బిల్టప్ చేయండి అని అన్నాడు నన్ను. ఉద్యమం మీరు బిల్టప్ చేయండి, చేస్తే అప్పుడు వస్తుంది. కానీ మా ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కూడా ఉద్యమం లేనిది మాత్రం ఏదో రాదు అని ఆయన నోటితాను అన్నాడు, ఒక ప్రధానమంత్రిగా. మరి ఎంత గొప్ప విషయం అది. అది గొప్ప విషయం. అంటే ఆయన చేయడు కదా, ఏం చేయడు కదా. ఆర్ఎస్ఎస్ భావజాలం ఎట్లుంటే అట్లే నడుపుతాడు, కానీ కులగణన ఎందుకు చేస్తలేడు? కులగణన చేసింది 2000. ఆయన ఇప్పుడు ఇక్కడ ఆగుదాం మనం. బీసీల గురించి నరేంద్ర మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదు, కులగణన ఎందుకు చేయట్లేదు, ఎందుకు బయటికి చెప్పట్లేదంటే చెప్పే విధంగా నన్ను తయారు చేయండి, చెప్పే విధంగా ఒక అనివార్యత క్రియేట్ చేయండి అని చెప్పిండు కదా ఆయన చెప్పిండు. కానీ ఆయనకు తెలుసు ఈ బీసీలకు చైతన్యం రాదు, బీసీల ఉద్యమం లేపరు, నేను బీసీలకు ఒక మంచి వ్యక్తిగా నేను మిలిగిపోవాలా. కానీ ఆయన ఎవరన్నా ప్రోత్సహించి అట్లా చేసి ఇట్లా చేసి ఆయనకు అంత దమ్ము ధైర్యం బీజేపీలో మోదీకి లేదు, షాక్ లేదు. ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద చాప కింద వేలలాగా పాకిపోయింది, ఎన్నో సంస్థలు పాకిపోయింది, తెలియకుండా వాళ్ళ యొక్క అవుతుంది. ఆర్ఎస్ఎస్ మనోభావాలకి ఎవరైనా వలితే వాళ్ళు సీటు మీద ఉండరు, ఎందుకంటే అంత గొప్ప సంస్థగా ఏర్పడింది. వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఎంతనయా 7% ఉన్న జనాభా ఆధిపత్యం ఉన్న సంస్థ అది. మనకు 90% ఉన్నది. బీసీ ఉద్యమం 90% ఉంటే ఒక్క 6 నెలల మొత్తం భారతదేశంలో ఒక సామాజిక దేశాన్ని మనం నిర్మించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిబేట్ కావద్దు విషయము. నేను మా ప్రధానమంత్రి అంటే సందర్భం ఒక అనివార్యత చేయమని చెప్పిండు. తర్వాత నేను ఏమన్నాడు అంటే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడని నేను చెప్తాను. దానికి ఎందుకు నాకు ఏం చెప్పిన నేనేం చేసినంటే నేను ఆయనకు నేను 12 రికమెండేషన్లు చేసిన. 12 రికమెండేషన్లు చెప్పిన. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ కల్పించాలి బీసీలకు, మొత్తం ప్రైవేట్ అయిపోతుంది. ఈ నవోదయ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, నేషనల్ లా స్కూల్స్లో వీళ్ళందరికీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలా, ప్రాతినిధ్యం ఉండాలా అని చెప్పిన. సరే అది చేస్తానన్నాడు. ఈ క్రిమి లేయర్ తీసేయాలా, మొత్తం మాకు ఒక 27% రిజర్వేషన్స్ ఇస్తే ఏదన్నా ప్రిన్సిపల్స్ పెట్టి కానీ దాన్ని డీరిజర్వ్ చేసి అందులో 10 తీసుకుపోయి మళ్ళీ సవరణలకు ఇవ్వడం అనేది చాలా అన్యాయం, మా మీద కడుపు కొట్టినట్టు, ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో గుంజుకున్నట్లు, అది అన్యాయం అని చెప్పిన. అట్లనే పొలిటికల్ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పిన. ఎకనామిక్ మిగతా వీళ్ళ రాజ్యాధికారం ఇస్తేనే వాళ్ళకు మిగతా అన్నీ ఈ కుల వ్యవస్థ పోతుందని చెప్పిన. 2011 కాస్ట్ సెన్సస్ పబ్లిష్ చేయాలని చెప్పిన.
నీకు నేను చెప్పిన అప్పటికి ఉత్తరప్రదేశ్లో మనకు ఎస్పీ పాలన ఉంది, బీహార్లో ఆర్జేడీ ఆర్జేడీ పాలన ఉంది. అయితే నీకు ఉత్తరప్రదేశ్ బీహార్లో మీ బీజేపీ వాళ్ళు బాగా పెట్టాలని అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మీరు అన్యాయం చేయాలి. వాళ్ళు కుర్మి యాదవులు వాళ్ళ ఆధిపత్యం ఉంది బీహార్లో, ఉత్తరప్రదేశ్లో కుర్మి యాదవులు నీకు బీజేపీ వైపు రారు. కాబట్టి మీరు నాకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు ప్రాణం నాకు. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకి బిఎస్పీ అన్యాయం చేసింది, ఎస్పీ కూడా చేసింది, ఆర్ఎస్పీ కూడా చేసింది. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి న్యాయం జరుగుతలేదు. వాళ్ళకు కూడా మేము కేటగరైజ్ చేస్తాం, వర్గీకరణ చేస్తాము, కులగణన చేస్తాము, కొన్ని ప్రాతినిధ్యం ఇస్తామని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకొని మీరు ప్రచారం చేయండి, మీరు గెలుస్తారని చెప్పాను నేను. అట్లనే కృష్ణ మౌర్యని పక్కకు పెట్టుకొని యూపీలో ప్రచారం చేసి గెలిచిండు. గెలిచి ఏం చేసిండు, ఎంత మోసం చేసిండు, దగా చేసిండు, యోగిని ముఖ్యమంత్రి చేసిండు. ఈయన పక్కకు పెడితే హాస్పిటల్ అయ్యిండు పాపం, ఆయనకు హార్ట్ ఫెయిల్ అయినంత పని అయింది కృష్ణ మౌర్య, కేశవప్రసాద్ మౌర్యకి అది అయింది. తర్వాత కులగణన చేయమని నేను సుప్రీంకోర్టులో కేసు వేస్తే, నేను కులగణన చేసేది మా పాలసీ కాదు, మేము పబ్లిక్ చేయము, అఫిడవిట్ ఇచ్చిండు. మరి ఇంతకంటే మోసకార్యం ఇంకెవడం దొరుకుతాడా? చెప్పడం వేరు, అది మంచి పద్ధతే, కానీ చేతలలో చూసినట్లయితే ఒట్టిగా చూపించడానికి ఇగో బీజీలకు ఇన్ని ముఖ్యమంత్రులు ఇచ్చినా, ఇన్ని పదవులు ఇచ్చినా వాళ్ళదేమన్నా నడుస్తుందా? రిమోట్ కంట్రోల్ అంతా వాళ్ళ చేతులనేది. చెప్పడానికి మోసం చేయడానికి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ బయట చెప్పుకోవడానికి, కానీ ప్రాక్టికల్గా ఏం చేయరు వాళ్ళది. కానీ ఇక్కడ బీహార్ ఒక ఉదాహరణ ఉంది, తమిళనాడు ఒక ఉదాహరణ ఉంది. అవును, బీహార్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని లెక్క చేసినప్పటికీ కోట్ల బ్రేకప్ అయ్యింది. ఇక్కడ తమిళనాడులో ఎవరైనా చెప్పినా సరే వాళ్ళు అనుకున్న చేసిండ్రు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? ఆ తర్వాత మనం తెలంగాణకు వద్దాం. ఫస్ట్ మనం తమిళనాడుకి వెళ్దాం. తమిళనాడులో సామాజిక న్యాయం అనేది ఒక పెద్ద ఉద్యమంగా ఉవ్వెత్తు పడింది. అది సామాజిక న్యాయం అనేది పెరియార్ రామస్వామి సామాజిక న్యాయం బ్రాహ్మణ విధానానికి వ్యతిరేకంగా, చాతుర్వర్ణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, సూపర్ స్టిషన్స్కి వ్యతిరేకంగా, రాయి రప్పలో లేడు దేవుడు, చిత్రంలో లేడు దేవుడు, చరిత్రలో ఉన్నాడు, కానీ ఈ మూర్ఖత్వం మీరు వదిలిపెట్టాలా, ఈ బ్రాహ్మణత్వం వదిలిపెట్టాలని ఒక పెద్ద ఉద్యమం తెచ్చి ఒక సోషల్ వ్యవస్థను స్థాపించండి. ఆయన స్థాపించినాక అక్కడ జస్టిస్ పార్టీ 1928లో ఈ యొక్క కమ్యూనల్ రిజర్వేషన్స్ తెచ్చుకున్నారు. స్వాతంత్రం వచ్చినాక 51 ఎమెండ్ అయినాక, స్వాతంత్రం వచ్చినాక అక్కడ మన పార్టీ విడిపోయినాక డిఎంకే, ఏఐడిఎంకే, డిఎంకే అధికారంలో ఉంది 1989లో. 1989 అంటే 1989 అంటే 90 అనుకో, 19 మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. మండల్ కమిషన్ రిపోర్టు ఇంప్లిమెంట్ నేను చేస్తామని డిక్లేర్ చేయకముందే మండల్ కమిషన్ రిపోర్ట్ 93లో వచ్చింది, ఇంప్లిమెంట్ అయింది. ఒక సంవత్సరం 89లో డిఎంకే పార్టీ వాళ్ళే సొంతంగా జీవో ఇచ్చి 50% బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే 30% బ్యాక్వర్డ్ క్లాసెస్కు, 20% మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, 50% బ్యాక్వర్డ్ క్లాసెస్కి, 18% ఎస్సీస్కి, 1% ఎస్టీస్కి, 69% అమలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచి? 89 నుంచి, దాదాపు 90 నుంచి చేసుకుంటున్నారు. చేసుకుంటుంటే వాళ్ళ పిడుగుపాటులాగా ఈ యొక్క జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది. మండల్ కమిషన్ ఏమన్నా 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అన్నారు. మేము 69% ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు, 50% చేసుకుంటుంటే ఈ మండల్ 27% రికమెండ్ చేసిండు. అది మాకేమన్నా అడ్డం వస్తుందని వాళ్ళు ఆల్రెడీ ఒక ఎజిటేషన్ హలజల్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 92లో జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు. ఏ స్టేట్లో కూడా మీరు 50% క్యాప్ దాటకూడదు, కాబట్టి 50% ఎస్సీ ఎస్టీస్ పోగా మిగతా బీసీలకు ఆ 27% తీసుకోవాలని అన్నప్పుడు వీళ్ళు ఒక రాజ్యాంగంలో ఒక 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఏం ప్రొవిజన్స్ ఉన్నాయంటే, ఏదైనా చట్టం స్టేటు ఏ జడ్జి, ఇప్పుడు సర్వసత్తాక శక్తి మన లెజిస్లేషన్లో ఉంది, పార్లమెంట్లో ఉంది.
పార్లమెంట్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ అన్ని సమస్యలని, జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ ఏదైనా కూడా పార్లమెంట్ చట్టాలు తయారు చేసుకుంటుంది. పార్లమెంట్ అంటే ఎవరు? భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క సమూహము పార్లమెంట్. ఇక్కడ అసెంబ్లీ అంటే ఏంది? మొత్తం ప్రజలు, పీపుల్స్ ఆర్ ది మాస్టర్స్. ముఖ్యమంత్రి, చీఫ్ జస్టిస్, చీఫ్ మినిస్టర్, ఐఏఎస్ ఆఫీసర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సర్వెంట్ ఆఫ్ ది పీపుల్. ఎవ్రీబడి ఈజ్ ఏ ప్రజా సేవకులు వాళ్ళు. ప్రజలు రాజులు, ప్రజలు సావరెన్ పవర్ చేస్తారు. కాబట్టి ప్రజా ప్రతినిధులకు హక్కు లేకపోతే రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు ఉంటుందా? సుప్రీంకోర్టు ఫైనల్ చేస్తుందా? అందుకని అటువంటి పవరు రాజ్యాంగంలో మన అంబేద్కర్ పెట్టినాడు. ఏమని? ఇటువంటి చట్టము డైరెక్ట్ ఫండమెంటల్ రైట్స్కు ఇంప్లిమెంట్ చేయడానికి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదన్నా ఒక చట్టము ఆర్టికల్ 31C కింద చట్టం చేసి అది మీరు రాష్ట్రపతి ఆమోదానికి పంపి, ఆ రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఏ కోర్టులు కానీ, ఈ ప్రపంచంలో ఏ శక్తి కానీ దానికి ఇల్లీగల్ అని మా రైట్ తీసుకున్నారు కానీ లేకపోతే సమానత్వంకు వ్యతిరేకం కానీ ఏ గ్రౌండ్ మీద దాన్ని కొట్టివేయడానికి వీల్లేదని రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్లో నేను ఒకసారి ఆర్టికల్ 30 మీరు చదివి చూపిస్తాను. ఆర్టికల్ 31 మీరు తెలుగులో చదవండి. ఆర్టికల్ 31 మీరు తెలుగు అనువాదం చేశారు కదా? నేను చేసిన, బట్ నేను ఆర్టికల్ 31 నేను ఇంగ్లీష్లో చదువుతా. ఏమన్నానంటే, నన్ ఆఫ్ ది యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పెసిఫైడ్ ఇన్ 9th షెడ్యూల్. 9th షెడ్యూల్లో దాదాపు 300 యాక్ట్లు పెట్టిండ్రు. ఏ ఒక్కటి కూడా కొట్టేయలేదు ఇదివరకు. 9th షెడ్యూల్, నార్ ఎనీ ఆఫ్ ది ప్రొవిజన్స్ దేర్ ఆఫ్ షెల్ బి డీమ్డ్ టు బి వాయిడ్ ఆర్ ఎవర్ టు హ్యావ్ బికమ్ వాయిడ్ ఆన్ ది గ్రౌండ్ దట్ సచ్ యాక్ట్, రెగ్యులేషన్ ఆర్ ప్రొవిజన్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ఎనీ ఆఫ్ ద రైట్స్ కన్ఫర్డ్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. అంటే దిస్ పార్ట్ అంటే ఇప్పుడు మనకు ఆర్టికల్ మన ఫండమెంట్ 9th షెడ్యూల్ ఏది? దిస్ పార్ట్ అంటే ఇది ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3. పార్ట్ 3లోకి వ్యతిరేకం, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం ఉందని కానీ, దేనికి వ్యతిరేకంగా ఉందని కానీ, అండ్ నాట్ విస్టాండింగ్ ఎనీ జడ్జిమెంట్, డిక్రీ ఆర్ ఆర్డర్. ఏ జడ్జిమెంట్ ఉన్నా దీనికి వ్యతిరేకంగా యాక్ట్కు ఆ జడ్జిమెంట్ చెల్లదు అని ఈ మన కాన్స్టిట్యూషన్ భద్రత ఆర్టికల్ 31B ఇస్తున్నది. అది ఫండమెంటల్ రైట్స్ కింద పెట్టినారు. ట్రిబ్యునల్ టు ది కాంట్రరీ ఈచ్ ఆఫ్ ద సేడ్ యాక్ట్స్ రెగ్యులేషన్ షాల్ సబ్జెక్ట్. అటువంటి యాక్ట్ని మళ్ళీ అదే అసెంబ్లీని మార్చుకోవడానికి, మాడిఫై చేయడానికి వీలుంది, కానీ ఏ కోర్టు కూడా అధికారం లేదు. సో అటువంటి యాక్ట్ తయారు చేసే హక్కు 31C చదువుతాను నేను. అది సేవింగ్ ఆఫ్ ది లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్. ఫండమెంటల్ రైట్స్ అయితే ఇంప్లిమెంటబుల్. డైరెక్ట్ ప్రిన్సిపల్స్లా ఇప్పుడు మనం ఇది ఒక 69% మనకు కావాలనేది డైరెక్ట్ ప్రిన్సిపల్స్లా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. 36 తర్వాత 38, 46. ఇప్పుడు ఇది ఏమన్నది? నో లా గివింగ్ ఎఫెక్ట్ టు ది పాలసీ ఆఫ్ ద స్టేట్ టువర్డ్స్ సెక్యూరింగ్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ లేడ్ డౌన్ ఇన్ పార్ట్ 4. పార్ట్ 4 అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో. డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి రైట్స్ని సెక్యూర్ చేయడానికి, ఆ ప్రిన్సిపల్ని సెక్యూర్ చేయడానికి మనం ఏదైతే యాక్ట్ చేస్తే, లేకపోతే నో లా గివింగ్ ఎఫెక్ట్ టు ది పాలసీ ఆఫ్ ద స్టేట్. పాలసీ ఆఫ్ ద స్టేట్ అంటే నా స్టేట్, ఇప్పుడు ఇక్కడ పాలసీ ఆఫ్ ద స్టేట్ ఏముంది? పొలిటికల్, ఎకనామిక్, మన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్స్ ఉంది కదా. పొలిటికల్ రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో ఉన్నాయి కదా. మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. తర్వాత 1992లో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్ అయింది. ఏమింది? లోకల్ బాడీస్లలో కూడా రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీస్కు ప్రపోర్షనల్ టు పాపులేషన్ కల్పించాలా, బీసీస్కి మాత్రం వాళ్ళకు యాక్ట్ తెచ్చుకొని ఎంత జనాభా ఉందో అంతా మీరు చేసుకోమని అని అన్నాడు. చేసుకున్నప్పుడు మనం 94 పంచాయతీరాజ్ యాక్ట్ చేసుకున్నాం. పంచాయతీరాజ్ యాక్ట్ చేసుకుని 33% ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. 33% ఇంప్లిమెంట్ చేసుకుంటున్నప్పుడు ఒక కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని లేదు, అక్కడ 50% క్యాప్ ఉన్నది విద్యా ఉద్యోగాలలో, మీరు లోకల్ బాడీస్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక దౌర్భాగ్యమైన జడ్జిమెంట్ వచ్చింది. అది వచ్చింది కాబట్టి మన పాలసీ ఏముంది? రిజర్వేషన్స్ కల్పించాలనేది. కాబట్టి మనకి దిస్ ఈజ్ స్టేట్ కెన్ డిక్లేర్ ఇట్స్ పాలసీ. ఇట్స్ మై పాలసీ. నా ప్రజల అభీష్టం మేరకు, నా ప్రజల కోరిక మేరకు నేను ఇటువంటి చట్టాన్ని చేస్తున్నా,
ఇది ప్రాథమిక హక్కులకు లోబడి అవుతుంది. ఇది ఒక్కటే చదువుతానండి, ఇది చదువుతా. ఈ షెల్ బి డీమ్ టు బి వాయిడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ఎనీ ఆఫ్ ది రైట్స్ కన్ఫర్డ్ బై ఆర్టికల్ 14. ఏదైనా చట్టం కొట్టేస్తే ఆర్టికల్ 14 ఆర్టికల్ 19కి వ్యతిరేకం ఉందని చెప్తారు. ఆ 2 ఆర్టికల్స్ అప్లై కావు. 14, 19 కింద క్వశ్చన్ చేయడానికి లేదు. అండ్ నో లా కంటైనింగ్ ఏ డిక్లరేషన్ దట్ ఇట్ ఈస్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు సచ్ పాలసీ షల్ బి కాల్డ్ ఇన్ క్వశ్చన్. నీ పాలసీని క్వశ్చన్ చేయడానికి ఏ కోర్టుకు అధికారం లేదు అని ఫండమెంటల్ రైట్ చెప్తా ఉన్నది. ఆన్ ది గ్రౌండ్ దట్ ఇట్ డస్ నాట్ గివ్ ఇట్ ఎఫెక్ట్ provided that where such law is made by the legislature of the state, the provisions of this article shall apply thereto unless such law having been reserved for the consideration of the president and received the assent. సో ప్రెసిడెంట్ అసెంట్ వస్తే అప్పుడు అమలు అవుతాయి అందులో ప్రొవిజన్స్, కానీ అంతవరకు కోర్టులో ఇంటర్ఫియర్ కావచ్చు. అంటే ఇక్కడ రాష్ట్రంలో అత్యున్నత సభ అసెంబ్లీ, జాతీయ స్థాయిలో పార్లమెంట్. అంటే తమిళనాడులో ఆ రాష్ట్ర ప్రజల కోసమై ఆ రాష్ట్ర అత్యున్నత ప్రజాసభ ఒక యాక్ట్ చేసుకున్నది. బీహార్లో ఎందుకు చేయలేకపోయింది? ఇది కంప్లీట్ ప్రజలకు అర్థం కావాలా. ఈ యొక్క యాక్ట్ చేసినంత మాత్రాన కంప్లీట్ కాదు. ప్రెసిడెంట్ అసెంట్ కావాలంటే ఇది గవర్నమెంట్కి పంపి యూనియన్ క్యాబినెట్ మినిస్ట్రీ ఓకే చేసుకొని అప్పుడు ఉభయ సభల ముందర పెడితే వాళ్ళు ఓకే అంటే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇస్తుంది. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనం స్టేట్కు పవర్ ఉందని యాక్ట్ చేసినంత మాత్రాన 9th షెడ్యూల్ కలపడానికి వీల్లేదు. 9th షెడ్యూల్ కలపాలంటే ఉభయ సభలు తమిళనాడు చేసిన యాక్ట్ ఉభయ సభలు కూడా యాక్సెప్ట్ చేసుకోవాలి. అది అటువంటి యాక్ట్నే నేను ఇప్పుడు తయారు చేసినాను. ఓకే, అంటే ఈ తరహా ఆ తరహా యాక్ట్ని అంతకంటే ఇంకా బెటర్గా కొంచెం డెవలప్ అయింది కాబట్టి దాని తర్వాత చెందిన పరిణామాలను చేసి మన తెలంగాణలో ఎట్లా చేసుకోవచ్చునో, ఎట్లా పగడ్బందీగా మనకు కాన్స్టిట్యూషనల్ ప్రకారం చేసుకోవచ్చునో, ఎట్లా 69% సాధించుకోవచ్చునో నేను ఒక డ్రాఫ్ట్ ముసాయిదాన్ని తయారు చేసి మొత్తం పబ్లిక్ సర్క్యులేషన్లో పెట్టిన పబ్లిక్ డొమైన్ని. తర్వాత ఇటువంటి యాక్ట్ పబ్లిక్ డొమైన్లని ముఖ్యమంత్రి గారు పిలిస్తే వారి దగ్గర కూడా పోయి ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన నేను మన ముఖ్యమంత్రి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు ఏం అవకతవకలు ఉన్నాయో ఈ యొక్క కులగన్న దాంట్లో అవి కూడా మేము సరిదిద్దుకొని ముందుకు వెళ్తాము. ఇటువంటి యాక్ట్ని మేము మాత్రం ఖచ్చితంగా చేసి ప్రెసిడెంట్ అసెంట్కి పంపిస్తామని మాట ఇచ్చినాడు. వాళ్ళు అంటే ఇక్కడ చదువుతున్నాను, తమిళనాడు యాక్ట్ పైన ఇది ఈ పుస్తకం 69% తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ వై హౌ బై హూమ్, ఇది పుస్తకం. దీంట్లో జి కరుణానిధి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. కరుణానిధి ఒకటి రాసిండు అంతే. అప్పుడు లేదు, అప్పుడు మన కరుణానిధి పేరు ఇక్కడ జి కరుణానిధి అని పేరుంది ఇక్కడ. ఆ పేరు చెప్పిన నేను ఇక్కడ దీంట్లో ఉన్నది ఏమిటంటే ఇది తమిళనాడు గవర్నమెంట్ గెజిట్ జూలై 19, 1994 యాక్ట్. అయితే దీనిపై నాకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు కనబడినాయి 2, అది కూడా సార్ని అడుగుదాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చదువుతాను. అనెక్సర్ 3లో ఉంది ఇది ఇంట్రెస్టింగ్ కామెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ సంతకం పెట్టి ఇండియన్ ఎక్స్ప్రెస్ 25/9/94 ఈ పుస్తకంలో ఉన్నది. ఇది వారు ఏమన్నారంటే ఆల్దో ద కోటా సిస్టమ్ హ్యాస్ టేకెన్ అవే పోస్ట్ ఫ్రమ్ బ్రాహ్మిన్స్, నో వన్ కుడ్ టేక్ అవే బ్రాహ్మిన్స్ బ్రెయిన్. ఇది వారన్నమాట. ఇక్కడ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విపి సింగ్ వారిచ్చిన కామెంట్ ఏమంటే వీ డోంట్ నీడ్ బ్రాహ్మిన్స్ బ్రెయిన్. ఇది వారన్నమాట. సిస్టమ్ భారతదేశంలో ఎట్లా ఉన్నదని చెప్పడానికి ఈ పుస్తకంలో మరి వారు కోట్ చేసిన అంశాలు ఈ 2 దీన్ని హైలైట్ చేయడానికి ఈ రెండింటిని అనెక్సర్ 3ని. అంటే చెప్పండి సార్, ఇది అత్యున్నతమైన వారు ఇద్దరు పెద్దవారే. ఈ కామెంట్ను ఇవాళ బీసీ రిజర్వేషన్ను లేదా కోటాను ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు స్వాతంత్రం వచ్చినాక మొత్తం ఈ మన బ్రిటిష్ పీరియడ్లో కూడా మధ్యవర్తులంతా ఉన్నత వర్గ వాళ్ళు, మామూలుగా చేతి వృత్తులు స్కిల్డ్ వీళ్ళదంతా చిన్న చిన్న వృత్తుల వాళ్ళు. కానీ ఈ యొక్క విద్య లేనందువల్ల ఉపాధి లేకుండా అయిపోయింది, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లేకుండా అయిపోయింది. ఎంప్లాయ్మెంట్ లేకున్నందువల్ల ఎకనామిక్ పరిస్థితి బాగాలేకుంటుంది. ఎకనామిక్ పరిస్థితి బాగాలేనందువల్ల పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకుండా అయిపోయింది. కాబట్టి అంబేద్కర్ ఏమనేది డెమోక్రటిక్ కంట్రీలా అన్ని కమ్యూనిటీస్కి అన్ని వర్గాల వరకు వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో
ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల గురించి పాలన కాబట్టి వాళ్ళ ప్రజా ప్రతినిధులు ఉండాలంటే మనకి ఈక్వల్ హోటాకి ఇచ్చిండు. అందరికీ సమానమైన ఎడ్యుకేషన్ రావాలన్నాడు, అందరికీ హెల్త్ కేర్ కావాలన్నాడు. అందుకని దుర్భాగ్యం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, కానీ మన దగ్గర స్వాతంత్రం వచ్చినప్పుడు కొంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, అప్పుడు అవగాహన లేక మన పిల్లలు చదువుకు వెళ్ళలేదు. ఇప్పుడు మొత్తం ప్రైవేట్ అయిపోయింది ఎడ్యుకేషన్ అంతా. గవర్నమెంట్ స్కూల్స్లలో టీచర్స్ ఉండరు, వసతులు ఉండవు, బాత్రూములు ఉండవు, ఏముండేవి. అటు పరిస్థితులు ఉన్నా కూడా మేము చదువుకున్నాం. మా స్థితిలో 65 వరకు కొంత ఉంది, తర్వాత ప్రైవేట్ అయిపోయింది. కాబట్టి మనకు ఈ ఇప్పుడు చీకటి రాత్రి అవుతుంది, రాత్రి చీకటి అవుతుంది. ఎప్పుడు ఉన్నత వర్గాల పాలన ఉండదు. మార్పు జరగాల, లేకపోతే ప్రజా ఉద్యమం వస్తుంది, లేకపోతే సివిల్ అంతరంగిక యుద్ధాలు వస్తాయి, లేకపోతే అభద్రత బాంబు వెలిగిపోతుంది. కాబట్టి అందరూ మన సర్వేజన సుఖినో భవంతు అంటే సర్వజనుల శ్రేయస్సు కోరి ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ఇక్కడ బీహార్లో ఎందుకు చేయలేదు అనేది మనం ఆ ప్రశ్న దగ్గర ఆగిపోయినాం. బీహార్ ఆయన కూడా బీసీనే కదా ముఖ్యమంత్రి. బీసీ అంటే కొంచెం అడ్వాన్స్ బీసీది. ఇప్పుడు మన దగ్గర మున్నూరు కాపు ముదిరాజు గౌడ్లు ఎట్లుంటారో అక్కడ అడ్వాన్స్ కదా అతను. కుర్మి కదా. కుర్మీస్ అంటే కొంచెం ల్యాండ్ హోల్డింగ్ కమ్యూనిటీ, కొంచెం అడ్వాన్స్ బీసీ అది. కాబట్టి ఆయన కొంచెం సగము బీజేపీ భావజాలాలు, సగము బీసీ భావజాలాలు. ఆ బీజేపీ ఆయన ఎప్పుడు పవర్ కావాలి ఆయనకు. కాబట్టి బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తి ఆయన తెలివైనోడు, చాలా సిన్సియారిటీ ఉందని నేను అనుకోను. కులగణన సిన్సియర్గా చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ శాంపుల్ మన దగ్గర తమిళనాడు యాక్ట్ ఉంది. మరి తమిళనాడు తరహా యాక్ట్ ఎందుకు చేయలేదు ఆయన? తమిళనాడు తరహా యాక్ట్ చేస్తే ఇది బీహార్ హైకోర్టు ఖచ్చితంగా ఇటు ప్రెసిడెంట్ అసెంట్కి పంపితే, ఇప్పుడు ఆయనకు మిత్రపక్షమే మరి నేషనల్ ఆయన ఈ తమిళనాడు తరహా యాక్ట్ చేసి బీజేపీకి కేంద్రానికి పంపిస్తే అప్పుడే బీహార్తో పాటు మొత్తం రాష్ట్రాలన్నీ భారతదేశంలో ఉన్నాయి అన్నీ నిద్ర నుంచి లేచి మాకు బీహార్ తరహా యాక్ట్ కావాలని లేచేవాళ్ళు. ఆయనకు తెలిసి ఇంత పెద్ద ఉద్యమం వస్తుందని, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ అసెంట్ వస్తే మొత్తం అధికారం మార్పిడి జరుగుతుందని తెలుసు, అది అందరికీ అధికారం వస్తుందని తెలుసు, ఇది ఒక విప్లవం అవుతుందని ఆయనకు మంచి పేరు రావాలా, ఇది ఇంప్లిమెంట్ కావద్దు. డ్యూయల్ పాలసీతోని కులగణన సరిగానే చేసిండు, కానీ ఈ ఒక చిన్న యాక్ట్ తెచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అసెంట్కి పంపకుండా అది ఆటోమేటిక్ కొట్టేస్తుంది. దాని మీద నేను బీహార్ దాని మీద స్పెషల్ పిటిషన్ నేను వేసిన. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్, నేను ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నా. మొత్తము నా ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఒక పెద్ద నేషనల్ లెవెల్ ఎన్జిఓ, ఇది సోషల్ రెవల్యూషన్ అలయన్స్ నడిపిస్తున్నా. దానికి సుప్రీంకోర్టులో నా దాంట్లో ఫస్ట్ ఎస్ఎల్పి గ్రాంట్ అయింది. బీహార్ గవర్నమెంట్తో పాటు నేను సుప్రీంకోర్టులో 7-8 పబ్లిక్ లిస్ట్ నీట్లో మనకు రిజర్వేషన్ బీసీలు రావడానికి ఫస్ట్ రిట్ నాది అది. తర్వాత ఈ స్లైడింగ్ మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి రేపు మొన్ననే ఉంది. ఈయన జస్టిస్ ఈశ్వర చేసినాడు, ఎఫెక్టెడ్ పార్టీ చేయొచ్చు కదా అని బెంచ్ అందట. నేను పోయి మళ్ళీ అపియర్ అవుతాను దాంట్లో. అది సో అట్లా ఎన్నో కేసులు వేశాను. కాబట్టి బీహార్కి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కూడా ఆయన మేలుకొని ప్రెసిడెంట్ ఆఫ్ అసెంట్కి చట్టం చేసి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తే ఇప్పుడు ఆయన మంచి బలమైన పొజిషన్లో ఉన్నాడు. ఆయన దయాదాక్షిణ్యలతో ఇప్పుడు బీజేపీ నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈ చట్టం చేసి పంపించినట్లయితే బీహార్ది క్లియర్ అవుతుంది, మన తెలంగాణది క్లియర్. ఇప్పుడు తెలంగాణకు వద్దాం. తెలంగాణలో కులగణన విషయంలో గందరగోళం నిజమేని మీరు నమ్ముతున్నారా? మన ప్రభుత్వం ఏం చేయాలి? తెలంగాణలో నేను మీకు చాలా మందికి జస్టిస్ ఈశ్వర ఏం చేస్తుందని ఎవరికి తెలియదు. 13th జనవరి 2024లో నేను రాహుల్ గాంధీ దగ్గరికి 36 ఆర్గనైజేషన్స్ని ఆల్ ఇండియా లెవెల్లో, ఎందుకంటే ఆయన భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు, బీసీలకు మీరెంతో మీకంతా అని అంటున్నాడు, మేమెంతో మాకంతా అనేది కాంశీరామ్ స్లోగన్ నేను నిజం చేస్తా అంటున్నాడు, అంబేద్కర్ పూలే కళలు నేను నిర్ణయిస్తా అంటున్నాడు. నాకు పొలిటికల్ అంబిషన్ లేదు, కానీ నా జీవితం ఉన్నంత వరకు బీసీలకు మాత్రం ఇది నేను కులగణన చేస్తా, వాళ్ళకు వచ్చిన హక్కు పొలిటికల్, ఎకనామిక్, సోషల్, ఎడ్యుకేషనల్ అన్నిట్లో కూడా నేను వాటా కల్పిస్తా.
ఈ భారతదేశ పౌరులు భారతదేశంలో ఒక మొత్తం ఎక్స్రే లాంటిది ఈ కులగణ అనేది. ఏ కులం ఎక్కడుంది, ఎవరికి ఎట్లా మందు పెట్టాలనేది తెలుస్తుంది అని ఆయన మాటలకు ప్రభావితమయ్యి నేను ఆయనకు కూడా ఒక 1 అవర్ ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన మా వాళ్ళందరి ముందర మోటివేట్ చేసినాం ఆయనను కూడా. చేసిన తర్వాత ఆయనతో నేను 3 మీటింగ్స్ నేను షేర్ చేసిన. ఒకటేమో లక్నోలో, ఒకటేమో పంచకుల మన హర్యానాలో. పంచకుల నేను ఐ హ్యావ్ షేర్డ్ ఎందుకు బీజేపీకి ఓటు వేయకూడదు, ఎందుకు ఇండియా గఠబంధన్కి ఎందుకు వేయాలి. ఇద్దరు మనకు శత్రువులే, కానీ పెద్ద శత్రువుని కొట్లాడాలి. వీళ్ళకి చేస్తామని అంటున్నారు, వీళ్ళకి లేకపోతే మనం వీళ్ళతో కూడా కొట్లాడాలని అట్లా అని మా వాళ్ళని మోటివేట్ చేసి నేను ఆయన దగ్గరికి పోయి చేస్తే కొంచెం బెటర్ వచ్చినాయి కదా, సీట్లు ఎక్కువ వచ్చినాయి కదా. బీజేపీ అయితే అబ్సల్యూట్ మెజారిటీతో పడిపోయింది కదా. ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక మేము మొత్తుకుంటున్నాం, నువ్వు నీ నీ కాంగ్రెస్ పాలన 2 రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ కర్ణాటకలో. కర్ణాటకలో కులగణన చేసి అది పబ్లిష్ చేయలేదు, తెలంగాణ కులగణ ఊసెత్తలేడు మా ముఖ్యమంత్రి. కాబట్టి మీరు మా ముఖ్యమంత్రి మీద మీరు ఫోర్స్ పెంచి మాకు ఇక్కడ కులగణన చేయించండి, లేకపోతే ఈ తెలంగాణలోనే కాదు కదా మీ మాట ఎవడు నమ్మడు, మొత్తం ఆల్ ఇండియాలో కూడా ఎవడు నమ్మడు, మేము కూడా నమ్మమని మేము ఆయనకి అల్టిమేటం ఇస్తే పోరాడితే ఏమైందో మొత్తం అయితే ప్రెషర్ వచ్చింది. జరిగింది కానీ హానెస్ట్గా జరిగిందని నేను అనుకోను. ఎందుకు జరిగిందంటే ఏడాది వీళ్ళు ఒట్టిగా పబ్బం గడుపుకున్నారు. ఏడాది కిందనే రాగానే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎట్లయితే జడ్జిమెంట్ రాగానే ఇక్కడ జరిగితే ఇప్పటి వరకు మంచి కులగణన జరుగుతుండే, ఇటువంటి యాక్ట్ చేసుకుంటుంటే పంచాయత్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతుండే, మనకు ఫండ్స్ వస్తుండే, ఈ దేశం బాగుపడుతుండే. అంటే ఈ యొక్క ఆధిపత్య కులాలు భయమా ఇది, లేకపోతే ఆనెస్ట్ లేకపోవడమా, లేకపోతే ఈ రకంగా ఏదో పబ్బం గడుపుకుందామా అనే అనుమానాలు కూడా మాలోనే ఉన్నాయి. మేము పోరాడినాం కూడా. పోరాడితే ఏమైంది, ఆ పోరాట ఫలితం హైకమాండ్ యొక్క ఆదేశాలు కావచ్చును, వాళ్ళు కులగణన బీసీ కమిషన్కి మీరే డెడికేటెడ్ కమిషన్ డిజిగ్నేట్ చేసి మీరు చేయండి అని అన్నాడు. అది చిత్తశుద్ధి లేదు, వాళ్ళకి ఫండ్స్ ఇవ్వలేదు, అది కూడా కాలేదు. దాని తర్వాత ఏమైంది, ప్లానింగ్ కమిషన్తో మేము చేస్తాము అని ఒక జీవో ఇచ్చినారు. ప్లానింగ్ కమిషన్తో జీవో చేసి హైకోర్టులో ఎవరో కేసు వేస్తే హైకోర్టులో కూడా సరిగా వాదన జరగలేదు. ఇప్పుడు ఆర్టికల్ 342A3 కింద స్టేట్ గవర్నమెంట్కు అధికారాలు రాజ్యాంగం కల్పించింది. సోషల్లీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టుని తయారు చేయాలంటే కులగణన చేసి లిస్టు తయారు చేసి దానికి సోషల్ ఎడ్యుకేషన్ పొలిటికల్ లోకల్ బాడీస్లో అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు ఆ లిస్టు. అటువంటి లిస్టు తయారు చేయకుండా రాజ్యాంగం ప్రకారం ఒక జీవో తీసినారు. పోనీ ఆ జీవోని కూడా నేను సమర్థిస్తా. ఎందుకు సమర్థిస్తానంటే ఇప్పుడు యాక్ట్ ఒక రాజ్యాంగంలో మనకు హక్కు ఉంటే అటువంటి యాక్ట్ వచ్చేంత వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో కూడా ఆర్టికల్ 162 ప్రకారం ఏదైనా చట్టం ఉంటే దాని కింద యాక్టు లేకపోతే ఒక జీవో రూపేణ అమలు చేసుకోవచ్చు. సో ఆ జీవో రూపేణ వీళ్ళు జీవో ఇచ్చిండ్రు. ఏమని జీవో ఇచ్చిండ్రు, ఆ 2 జీవోలు చదువుతాను నేను. అది ఇది ఒక వీళ్ళు అసెంబ్లీలో పెట్టుకొని మేము కులగణన చేస్తాము అని ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసుకుని కదా, తీర్మానం చేసుకొని జీవో ఇచ్చిండ్రు. ఆ జీవో ఏంటంటే జీవో నెంబర్ 13 ప్లానింగ్ డిపార్ట్మెంట్ టు టేకప్ ది కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే, సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఆఫ్ ది ఎంటైర్ Telangana so as to plan and implement various socio-economic, educational, political, employment, political opportunities for the amelioration of the backward classes, SCs, ST citizens of the state and other weaker sections of the state, and the planning department was designated as a nodal department for conducting and completing సర్వే విత్ ఇన్ 60 days అని జీవో ఇచ్చిండు. చేసిండు వాళ్ళు. ఇప్పుడు మీకు అభ్యంతరం ఏమిటి దాంట్లో? ఆ చేసింది ఏందో మిషనరీ సరిగ్గా ఎవ్వరు అసలు మీరు ఈ చేసినప్పుడే నేను ఒక యాక్ట్ చేయండి, మీరు సర్వే యాక్ట్ ఇట్లా 342 కింద ఏ సర్వే యాక్ట్ చేయమని నేను మంత్రికి మిగతా వాళ్ళకు బజార్లో మొత్తుకున్నా కూడా మామూలు ఎవరిని పిలవలేదు,
మేధావులను కూడా ఎవరు కనీసం సంప్రదించలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకు అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ అందరినీ కూడా ఇంక్లూజివ్గా అందరినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉండేది. తీసుకోవాలన్నందువల్ల వీళ్ళందరికీ ఇప్పుడు ఈరోజు ఇది. తర్వాత ఇంకో ఏమైంది, గవర్నమెంట్ ఆల్సో ఇష్యూడ్ అది 10/10/2024 ఇచ్చినారు. ఒక నెల తర్వాత ఇంకో జియో ఇచ్చినారు. జియో నెంబర్ 49 4/11/2024 ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అపాయింటెడ్ ఏ డెడికేటెడ్ కమిషన్. ఇది హైకోర్టులో మీరు డెడికేటెడ్ కమిషన్ పెట్టాలా, కృష్ణమూర్తి వస్తుంది. ఎందుకు డెడికేటెడ్ కమిషన్ అంటే ఒక జిల్లాల ఎంతమంది రిప్రజెంటేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిప్రజెంటేషన్ ఎంత ఉంది, ఎట్లా ఈ రిజర్వేషన్స్ మీరు అడ్జస్ట్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లాలో అందరు బీసీలో ఉందనుకో, రిజర్వేషన్స్ ఎందుకు అక్కడ అక్కర్లేదు కదా. అక్కడ చాలా తక్కువ ఉందనుకో, వాళ్ళకి ఇదివరకు రిప్రజెంటేషన్ జరగలేదు, ఆడ పాపులేషన్ ఎక్కువ ఉన్నది, అక్కడ ఎక్కువ పెట్టాలి కదా. సో ఇది ఇంటర్నల్ అడ్జస్ట్ గురించి ఒక డెడికేటెడ్ కమిషన్ ఉన్న జనాభా లెక్కలనే పరిశీలించి వాళ్ళు 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 ఫిక్సప్ చేయాలంతే. ఏ ఏ ఏ మండల ఏ జిల్లాలో ఎవరెవరికి ఇంత ఇవ్వాలనేది పంచుకోవాలి. బట్ అది ముఖ్యం కాదు. మనకు పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్మెంట్ తీసుకోవాలి, ఈ యొక్క రిజర్వేషన్ యాక్ట్ తమిళనాడు తరహాలో యాక్ట్ తెచ్చుకున్న తర్వాత ఈ విషయాలు. ఇప్పుడు మా సంఘాలన్నీ మా మేధావులందరూ ఏమంటున్నారు, నువ్వు తయారు చేయలేదు అంటే, అరే బాబు నువ్వు అందులో ఏమైనా తప్పుల తడకలు ఉంటే సరిదిద్దుకొని మనం అందరం గురించి యాక్ట్ గురించి పోరాడాలి. కానీ ఈ చిన్న దానికి మీరు తగాలు పెట్టుకొని పార్టీలకు తెలియదు, ఆర్గనైజేషన్స్కి తెలియదు, రాంగ్ డైరెక్షన్లో పోతున్నారు. ఇది అల్టిమేట్గా బీసీలకు అన్యాయం జరిగే విధంగా పోతుందని నా యొక్క తపన. ఇక్కడ బీహార్ అనుభవం తెలంగాణలో రాకూడదంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలి? అది చెప్తున్నా. ఈ రకంగా బీఆర్ అనుభవం ఇక్కడ రావాలంటే ఈ ప్రభుత్వం రాకూడదంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఉన్న ఏదైతే ఉందో ఇప్పుడు మనకు 3 సర్వేలు ఉన్నాయి. ఏది ప్లానింగ్ కమిషన్ ఇచ్చింది, అందులో ఏమంటున్నారు వీళ్ళంతా అపోజిషన్ వాళ్ళు, అప్పుడెప్పుడు 2014లో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ సర్వేకు జీవో లేదు, ఒక చట్టబద్ధత లేదు. ఆయన దొరగారు కాబట్టి ఆయన అధికారంతో ఒక రోజులు చేయించుకొని అది దాని యొక్క జిస్టు కొంతవరకు అప్పుడు పత్రికల్లో వచ్చినా కూడా అల్టిమేట్గా 2019లో పెట్టినారు. అది మరిచెన్నారెడ్డి ఇన్స్టిట్యూషన్లో లేదు. అయినా కూడా ఆ యొక్క కులగణన డేటా ఉందో అది తీసుకోవాలి. పరిగణలో దానికి లీగల్ శాంక్టిటీ లేకపోయినా, దానికి ఏం లేకపోయినా ఏదో ఒక ఉంది కదా, అది దాన్ని కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని ఈ 3 రిపోర్ట్లు ఏదైతే ఉన్నాయో ప్లానింగ్ కమిషన్ ఇచ్చేది, ఇంకా డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలని రేపు వస్తుంది. తర్వాత బీసీ కమిషన్ కూడా ఇవన్నీ సమన్వయపరుచుకొని ఏదన్నా తప్పులు ఉంటే ఒక వారం రోజులలో అవి సరిదిద్దుకొని ఈ యాక్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రతిపక్షాలను కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని ఇటువంటి యొక్క యాక్ట్ని మనం చేద్దామని యునానిమస్గా రిజల్యూషన్స్ పాస్ చేసుకొని యునానిమస్గా ఈ చట్టం తయారు చేసుకొని పంపితే నేను అనుకుంటాను ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఎవ్వడు వ్యతిరేకించడు దీన్ని. ఎవడు వ్యతిరేకిస్తే వాడు బీసీల మిత్రుడు కాదనమాట. ఈ ఒక ప్రతిపాదన మీరు పెట్టిన ప్రభుత్వం మీద పెట్టిండు. తర్వాత నాతోని అందరు సంప్రదింపులో ఉన్నారు. బీఆర్ఎస్ నా దగ్గర మధుసూదనాచారి మొత్తం బీఆర్ఎస్ లీడర్స్ అంతా వచ్చిండ్రు. ఎట్లా చేయాలంటే 9th షెడ్యూల్లో పెడితే అవుతుంది. దానికి నేను ఒక చట్టం రాస్తున్నాను. ఈ చట్టానికి మీరు అందరూ సపోర్ట్ చేస్తే, కాంగ్రెస్ కూడా చిత్తశుద్ధి ఉంటే ఇది అవుతుంది. 100% అవుతుంది. ఆల్రెడీ రాసి ఇచ్చిన కూడా వాళ్ళందరికీ ఇచ్చిన కూడా వాళ్ళందరికీ సర్క్యులేట్ చేస్తే ఇప్పుడు దీన్ని ఎట్లా సాధ్యమవుతుందంటే ఇక్కడ ఈజీ ఒక్క రోజులో పాస్ అవుతుంది, ఒకటే రోజులో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 50% సీలింగ్ ఉన్నాక కూడా 10% ఇచ్చింది కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. ఈడబ్ల్యూఎస్ ఎంత ఒక్క రోజులో 2 డేస్లో చేసుకోండి కదా. ఇక్కడ కూడా ఒక్క రోజులో 2 రోజుల ఇటువంటి చట్టాన్ని తయారు చేసి పంపించిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇందులో తప్పుల తడుకున్నా కూడా యాక్ట్కి ఏం సంబంధం లేదు. ఖచ్చితంగానైతే మనకు 50% తక్కువ కాకుండా ఉంది కదా. వాళ్ళు ఏమంటున్నారు, బీసీలు 46% ఉన్నారు, ముస్లిమ్స్ 10% ఉన్నారు, 56% అంటున్నారు. బీసీలు ముస్లిమ్స్లో కూడా సగం మంది బీసీలే కదా. ఆల్ ఇండియాలో 50% ఆఫ్ ద బీసీస్ ఆర్ ఓబీసీస్.
ఓబీసీస్ అంటే బీసీసే కదా వాళ్ళది, పసుమంద బీసీలు. కాబట్టి వాళ్ళకి 50% ఎక్కువనే ఉంది కదా, 56% ఉంది, 60% ఉంది అనుకోండి. వాళ్ళ తప్పుల తడక ఒక 10% తగ్గించి ఈడబ్ల్యూఎస్ 10% వాళ్ళు దక్కించుకోవడానికి అన్యాయంగా ఇన్నేళ్ళ సంది మాది గుంజుకుంటున్నారు. ఇప్పుడు కూడా అన్యాయంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది నిలుపుకోవడానికి తప్పులు చేసినాను అనుకోండి, ఆ తప్పులు ఇప్పుడు మీరు సరిదిద్దుకోండి. ఆ తప్పులు సరిదిద్దుకొని ఇప్పుడు ఇటువంటి చట్టాన్ని చేసినట్లయితే ఇక్కడ ఏం అభ్యంతరం లేకుండా పాస్ అవుతుంది. కానీ మన అసెంబ్లీలో జరిగింది, సమస్య ఎవడు అర్థం చేసుకోలేదు, చట్టం ఎందుకు పెట్టలేదని అంటారు. చట్టం పెట్టడానికి ఒక సమగ్రమైన డేటా ఉండాలి కదా. అది ఆ డేటాని మీ ముందులు పెట్టడానికి పెడితే వీళ్ళు గొగ్గోలు పెడతారు. ఏమి అసలు ప్రజాప్రతినిధుల్లో నాకు అర్థం కాదు. కానీ ఎవరు చదవరు రాజ్యాంగాన్ని, అర్థం చేసుకోరు సమస్యని, ఎవరు ఎట్లా గోల పెడదాము, ఎట్లా మనం ఇట్లా చేద్దామని అట్లే కొట్లాడతారు. కానీ దయచేసి నాకు ప్రజాప్రతినిధులకు, పార్టీలందరికీ, ప్రజా సంఘాలందరికీ మనం ఏంటంటే మీరు అర్థం చేసుకోండి. ఇది సాధ్యమైపోయినది. ఈ చిన్న చిన్న విషయాలు కొట్లాడకుండా గవర్నమెంట్తో సరి చేయించుకొని మనం యాక్ట్ పెట్టినట్లయితే, ఒకవేళ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో, క్యాబినెట్ వాళ్ళది, ఉభయ సభలు మెజారిటీ వాళ్ళకు ఉంది. వీళ్ళకిన క్యాబినెట్కిన వాళ్ళు అనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 1 రోజు 2 రోజులు అయింది. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాది కూడా 1 వారం రోజులలో చేసుకోవచ్చు. చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలో కొన్ని పార్టీలు వ్యతిరేకించిన మమతా బెనర్జీ, కేజ్రీవాల్, కొంతమంది ఫార్వర్డ్ క్లాస్ ముఖ్యమంత్రులు వ్యతిరేకించినా కూడా మెజారిటీ మనకు ఉంటుంది, అక్కడ పాస్ అవుతుంది. సో ఎవడైతే వ్యతిరేకించాడో వాళ్ళకి పుట్టగతులు ఉండవు, వాళ్ళకి బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు. కాబట్టి ఇప్పుడు ఇన్నేళ్ళు సంధి సాధించుకోలేదు, ఎందుకంటే వాతావరణం తయారు కాల. ఇప్పుడు వాతావరణం తయారైంది, చైతన్యం అందరు బీసీలు అందరు చైతన్యం అయినరు. ఎస్సీ ఎస్టీ బీసీలు, బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు మనోభీష్టానికి వ్యతిరేకంగా పోయే ఏ పార్టీలు కనబడట్లేదు. మొన్న కూడా అసెంబ్లీలో చూశారు కదా, మాకు అందరికీ సమ్మతమే, కానీ ఈ పద్ధతి మీరు సరిదిద్దుకోవాలంటున్నారు. కాబట్టి సరి అయిన సమయము, సరి అయిన వాతావరణము. కాబట్టి పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు ప్రజలని చైతన్యం చేసి ఇది ఒక పెద్ద ఉద్యమంగా, ఈ ఉద్యమం వచ్చినట్లయితే మొత్తం భారతదేశంలో నిజంగా ఒక మార్పు తెలంగాణ నుంచి ప్రారంభమైతే అనుకోవచ్చు. ఇది అంటే సవ్యంగా జరిగితే సవ్యంగా జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు సవ్యంగా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు నమ్మకం ఉంది? నాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మీకు నమ్మకం ఉంది? నమ్మకం అని అంటే ఆయన పరిస్థితులు, ఆయనకు వ్యతిరేకం ఉండొచ్చు, ఆ కులానికి వ్యతిరేకం ఉండొచ్చు, ఆయన పర్సనల్ భావాలు వేరుండొచ్చు. కానీ మీరు తమిళనాడులో అయితే ఎట్లా చేయించుకున్నారో మనమందరం కలిసి కూడా అదే రేవంత్ రెడ్డితోని 100కి 100 వాళ్ళు చేసుకో. ఆయన కూడా అనుకూలంగానే ఉన్నారు కదా, చేస్తాను. చాలా మంది పొరపాటుగా అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అంతే, కరెక్ట్, అంతే పొరపాటును అర్థం చేసుకొని అది అసలు వాళ్ళకు ఒక పేషెన్స్ లేకుండా, అవగాహన లేకుండా. ఇప్పుడు ఏదైనా అవగాహన చేస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ బైకాట్ చేసింది, ఎంత చెడ్డ పేరు వచ్చింది ప్రజలలో. వాళ్ళకు ఒక సొల్యూషన్ చూపించకుండా, మార్గదర్శనం చూపించకుండా, మీరు ఇట్లా చేయండి అని చెప్పకుండా, తొందరపడి ఆయన పిల్లగాడు కేటీఆర్ యంగ్ ఉడుకు రక్తం అసెంబ్లీకి వెళ్ళి ఎవడన్నా వాక్ చేస్తాడా? ఎవడన్నా బీసీల విషయంలో అంటే బీసీల మిత్రుడు అనుకోవాలన్నా, బీసీలకు వ్యతిరేకం అనుకోవాలన్నా? వాళ్ళు చేసిన మోసాలు చాలాయా? ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తారని ఉప ముఖ్యమంత్రిని ఉద్వాసన బలికి, తర్వాత ఇన్నేళ్ళు బీసీలను ఉసురు పోసుకొని ఇప్పుడు బీసీలకు అధికారం ఇవ్వకుండా, ఈరోజు బీసీలకు కవిత కేసీఆర్ మాట్లాడతాడు, హరీష్ రావు మాట్లాడతాడు. ఏం చిత్తశుద్ధి ఉందండి వారికి, బీజేపీకి, బీఆర్ఎస్కి? ప్రజలు గమనిస్తలేరా ఇది? అందుకనే నేను సలహా చెప్పిన, ఇప్పుడు మీరు చేసిన తప్పులు మీరు ముందు చేయకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. తెలంగాణకి మీరు చేసినారు, తెలంగాణకు ఒక మంచి ఇది తెచ్చినారు. అది మీరు బాగుపడ్డా కూడా ఎంతో అంత చేసినారు. అది ఇప్పుడైనా మీరు బుద్ధి మార్చుకోకపోతే మాత్రం మీది మాత్రం ఇంకా మీ కనుమరుగు అయిపోతారని నా యొక్క అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో అది స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ అన్ని రంగాలలో ఎట్లా ఉండాలన్న దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన కొంత, గత అనుభవాల రీత్యా కొంత గందరగోళమైన వాతావరణం ఉన్నది. ఈ సందర్భంలో పార్టీలుగా, మేధావులుగా అందరూ సహకరించాలి. బీసీలకు మేలు జరిగే విధంగా
ఒక చట్టాన్ని సాధించుకొని అది జీవితంలోకి దాన్ని అమలు చేసుకోవాలి, జీవితాలను మార్చుకోవాలనే వివిధ రకాల అంశాలను, సూచనలు వారు చేసింది. థ్యాంక్ యూ.